బాడీ నేర్పిస్తాను. బాడీ కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ బాడీ కటింగ్ నేర్చుకున్నాను. బ్యాగు ముందు నేర్చుకునే ముందు బాడీ కటింగ్ నేర్చుకుంది. కటింగ్ ఇది మేడం. ఇది సంత. ఇలాగా బాడీ కటింగ్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత బాడీని ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇది అంటే నా దగ్గర చీరలో కాగితం ఉంటే కటింగ్ చేస్తే మీరు మామూలు పేపర్ అయినా కట్ చేసుకోండి. ఇది కనిపిస్తుందా బాడీ అన్నమాట. ఫస్ట్ బాడీ కటింగ్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తే ఇక్కడ కుట్లు వేసుకోవాలి. ఇక్కడ కుట్లు వేసుకొని తర్వాత ఈ అంచులు 2 మడతలు వేసైనా 1 మడత వరకు కుట్టుకొని తర్వాత మెడ కూడా కుట్టుకోండి. మెడ కూడా రౌండ్గా మడత వేసేస్తా. ఇలాగ మడత వేసి మెడ కూడా రౌండ్గా కుట్టుకోండి. మడత వేసి ఇట్లా రౌండ్గా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇది తర్వాత సైడ్ కుట్టుకోండి. ఇట్లా సైడ్ కుట్టుకున్న తర్వాత పైన ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టి కుట్లు వేసుకొని అటు కొంచెం ఇక్కడ కుట్లు వేసుకున్న తర్వాత సైడ్ కుట్టుకోండి. ఈ సైడు కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎదురు పట్టీలని ఒక ముక్క ఎక్స్ట్రా అంత ముక్క వేసుకొని మెడ ముక్కలో వచ్చుకోండి. ఈ ముక్క ఇట్లా కట్ చేసుకొని క్లాత్ అయితే ఇలాగ కట్ చేసుకొని దీనికి జాయింట్ వేసుకోండి. జాయింట్ తగబెట్టుకొని మడతేసి కుట్టుకోండి. 2 కుట్టుకున్న తర్వాత అంచులు సైడ్ కొడతాం కదా, ఇట్లా వచ్చింది కదా. కుట్టిన తర్వాత ఇట్లా అంచులు రౌండ్గా కుట్టుకోండి. జాయింట్ అయితే రౌండ్ వచ్చింది, రౌండ్గా కుట్టుకోండి. బాడీ అయిపోయింది. ఇది నేర్చుకున్న తర్వాత షేప్ బాడీని చూపిస్తా. ఆ షేప్ బాడీ కూడా నేర్చుకున్న తర్వాత అప్పుడు జాకెట్లోకి వెళ్ళాలన్నమాట. ముందు జాకెట్లోకి వెళ్ళారనుకోండి, ముందు కొంచెం స్టార్టింగ్లోనే జాకెట్లోకి వెళ్తే మీకు అర్థం కాదు. ఇది నేర్చుకుంటే ఇది జాకెట్ మోడల్ ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకుంటే బాగా అర్థమవుతుంది. అది చెబుదామనుకున్నాను. జాకెట్ పెట్టే ముందు ఈ కటింగ్ చెబుదామనుకున్నాను. ఈ కటింగ్ నాకులాగా మీరు కూడా పేపర్ కట్ చేసుకొని కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇది కుట్టుకున్న తర్వాత నేను రేపు షేప్ బాడీ చూపిస్తాను. షేప్ బాడీ కూడా కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ ఇంకా కటింగ్ చూపించిన తర్వాత కొడతం కూడా చెప్తాను. చెప్పిన తర్వాత జాకెట్ చూపిస్తాను.